హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. పూరీకి కాంబినేషన్గా బేసిన్తో చేసిన పిట్లా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీన్ని బొంబాయి చట్నీ అని కూడా పిలుస్తారు. ఎప్పుడు పూరీకి కాంబినేషన్గా ఆలూ కుర్మా కానీ వెజిటబుల్ కుర్మా కానీ చేసుకుంటాం కదా, ఒకసారి ఇలా చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని 3-4 చెంచాల వరకు నూనెను వేసుకొని వేడవ్వగానే ఆవాలు జీలకర్రను కూడా వేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలని పొడవుగా చీల్చుకొని వేసుకోండి. 2 కానీ 3 కానీ పెద్ద సైజు ఉల్లిపాయల్ని పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక్క నిమిషం పాటు మూతను పెట్టుకోవాలి. ఇవి దూరగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటాలు వేసుకుంటే ఇది మంచి రుచిని ఇస్తుంది. 2 కానీ 3 కానీ టమాటాలని వేసుకోవచ్చు. ఒకసారి ఇలా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మూతను పెట్టుకోండి. 1 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. ఒక గిన్నెలో 2 చెంచాల శనగపిండిని వేసుకొని 1/2 గ్లాసు వాటర్ని వేసుకొని జారుగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు తగినంత ఉప్పుని కూడా వేసుకోండి. పైనుంచి ఇలా శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇది త్వరగా గట్టిపడుతుంది. 2 నిమిషాల పాటు మాత్రమే ఉడికించుకోండి. ఇలా కుత ఉడకగానే పైనుంచి కొత్తిమీరను వేసుకోండి. ఇది చపాతీకి కాంబినేషన్గా కూడా చాలా బాగుంటుంది. ఇది వంట రాని వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.